భాగ్యాన్ని ఇచ్చారు. మీకు వందనాలు. మీ మాటలు వివరిస్తూ ఉండగా సమయోచితమైన జ్ఞానం ఇవ్వండి. వింటున్నటువంటి పిల్లలకు అర్థం చేసుకోగలిగేటటువంటి మనస్సు, అర్థం చేసుకోగలిగేటటువంటి హృదయాన్ని ప్రతి బిడ్డకు మీరు దయచేసి నిలబడి మాట్లాడుతూ ఉండగా నా సొంత జ్ఞానాన్ని ప్రదర్శించకుండా వాక్యం నుంచి మాత్రం మాట్లాడగలిగే జ్ఞానము నాకు అనుగ్రహిస్తారని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని మాటలు ఈరోజు మనం ఆలోచించేద్దాం. ఎందుకనంటే ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి స్థితిని బట్టి, ఆలోచన బట్టి మనం ఆలోచన చేస్తే ప్రతి మనిషికి కూడా దేవుడు తనలో ఉన్నటువంటి భావాన్ని వ్యక్తపరచడానికి భాష ఇచ్చాడు. ఒకవేళ కనుక మన దగ్గర భాష లేకపోతే మనలో ఉన్నటువంటి భావం ఏంటో, మనలో ఉన్నటువంటి ఆలోచన విధానం ఏంటో ఎదుటి వ్యక్తికి తెలియదు. ఇది ఎంత వాస్తవమో దేవుడు కూడా తన యొక్క హృదయాన్ని మనుషులందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుకున్నాడు. ఈ అర్థం చేసుకోవాలన్నటువంటి ఈ విధానము మనం ఆలోచన చేస్తే ఏ ఒక్కరు కూడా తల్లి పాలు తాగి రొమ్మున తన్నినటువంటి పిల్లలు ఎలాగైతే ఉన్నారో ఈరోజు కూడా దేవుడు చేసినటువంటి సృష్టిని అనుభవిస్తూ సృష్టికర్తను కూడా మర్చిపోయినటువంటి జనులు సమాజంలో ఉన్నారు. వారిని గురించి దేవుడు మాట్లాడుతూ ఎన్నో సందర్భాల్లో మాట్లాడుతూ కొన్ని విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నారు. అవి చూద్దాం. మొదటగా రోమీయులకు రాసినటువంటి పత్రికలో దేవుడు సృష్టిని చేశాడు. సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దానిని మీరు ఆలోచించటం వలన ఈ సృష్టం అనేది మీకు అర్థమవుతుందని చెబితే ఈ మనుషులు ఏం చేశారు అని అంటే సృష్టిని చూసి ఈ సృష్టిని కలిగించినటువంటి దేవుని యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం మానేసి సృష్టిని పూజించటం మొదలుపెట్టారు. చూద్దాం. మొదటి అధ్యాయము 20వ వచనం నుంచి మనం చూస్తే ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి కనుక వారు నిరత్తరులై ఉన్నారు. అంటే మనుషుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? ఈరోజు దేవుని యొక్క లక్షణం మనకు అర్థం కావాలి, దేవుని యొక్క శక్తి మనకు అర్థం కావాలి అని అంటే ప్రారంభంలో నుంచి దేవుడు సృష్టిలో చేసినటువంటి వస్తువులు, దేవుని యొక్క నిత్యశక్తి, దేవత్వము ఇది మనకు అర్థం కావాలి అని అంటే సృష్టి ప్రారంభం నుంచి దేవుడు సృష్టించబడిన ప్రతి వస్తువును ఆలోచించటం వలన తేటబడుచున్నవి గనుక వారు నిరత్తరులై ఉన్నారు. అంటే ఇప్పుడు మనిషి దేవుని యొక్క భావాన్ని కానీ దేవుని యొక్క ఆలోచన కానీ అర్థం చేసుకోకపోవడానికి కారణం ఏంటి అని అంటే దేవుడు త్రాగటానికి నీరిచ్చారు. ఈ నీరు వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి అని అంటే మన యొక్క దేహానికి అవసరమైనటువంటి ఆ దాహాన్ని తీర్చి శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని జీవింపచేయడానికి దేవుడు నీటిని మనకి దాహం తీర్చడానికి పెట్టాడు. ఈ నీరు ప్రతిరోజు మనిషి తీసుకుంటున్నాడు. ప్రతి జీవి కూడా నీటిని తీసుకుంటున్నారు. కానీ నీటిని తాకుతున్నాడే తప్ప ఈ నీటిని కలిగించినటువంటి దేవుడు ఏ ఉద్దేశంతో ఈ నీటిని కలిగించాడు, ఈ నీటి వలన ఇన్ని ఉపయోగాలు ఉంటే ఈ నీటిని చేసినటువంటి దేవుని వలన మనకెన్ని ఉపయోగాలు ఉన్నాయనేటటువంటి పరిస్థితిని ఆలోచించటం మర్చిపోయాడు. అందుకే పౌలు రోమా ప్రాంతంలో ఉన్నటువంటి సంఘస్థులతో మాట్లాడుతున్నాడు. సృష్టించబడిన ప్రతి వస్తువును ఆలోచించటం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులయ్యారు. ఇక్కడితో పాటు ఏం చేశారనంటే దేవుడంటే వీళ్ళకు తెలియదా అంటే ప్రతి చోట కూడా దేవుని గురించి ఉన్నతంగా చెప్తున్నారు. ప్రతి చోట కూడా యేసుక్రీస్తు చేసినటువంటి త్యాగము ప్రతి చోట దేవుని సేవకుల ద్వారా వివరించబడుతుంది.
ప్రతి చోట సువార్త సభలు జరుగుతున్నాయి. ప్రతి వారము ఆరాధనలో వాక్యం వినబడుతుంది. ఈ వాక్యంలో వినబడేటటువంటి సంగతులేంటి? దేవుడు మన కొరకు ఉన్నతంగా చేసినటువంటి ఈ సృష్టిని గురించి చెప్తున్నారు. మన మరణం తర్వాత దేవుడు మనకిచ్చేటటువంటి లోకం గురించి చెప్తున్నారు. దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి మన దేహానికి ఏమేమి అవసరమో దేవుడు ఎలా రూపించాడో ప్రతి వారము కూడా బోధిస్తున్నారు. ఇవన్నీ వింటున్నా చేస్తున్నా ప్రతి మనిషికి కూడా కృతజ్ఞత అనే భావం కలగాలి. కానీ ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైపోయారు. ఇప్పుడు మనుషులందరూ ఎలా ఉన్నారు? వ్యర్థముగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. వ్యర్థముగా దేవుడు చేసినటువంటి కార్యాలన్నిటినీ కూడా వ్యర్థపరుస్తున్నారు. ఇప్పుడు దేవుడు ఒక వస్తువుని ఎందుకు ఇచ్చాడో మనిషి ఆలోచించలేకపోతున్నాడు అని అంటే మరి మనిషి యొక్క ఆలోచన ఎటువైపు వెళ్ళిపోయింది? అదే అంటున్నాడు ఈ మనకి కొరింథీయులకు రాసిన పత్రికలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో, 2వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరిచాడో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. అంటే మనిషి అనేవాడికి దేవుని యొక్క ప్రేమ కానీ, దేవుని యొక్క ఆలోచన కానీ, దేవుడిచ్చినటువంటి స్థితి కానీ ఏ ఒక్క మనిషికి అర్థం కాలేదు, హృదయానికి గోచరం కాలేదు, చెవికి వినబడలేదు అని అంటే ప్రతి ఒక్క మనిషి ఎలా మారిపోయాడు అని అంటే దేవునికి శత్రువుగా ఉన్నాడు. దేవుడిని ప్రేమిస్తున్నామని అనుకుంటున్నారు, కానీ దేవుని గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయట్లేదు. దేవుడు మాకు చిన్నప్పటి నుంచి తెలుసు అంటున్నారు. నేను బాప్తిసం తీసుకుని 30 సంవత్సరాలు అయిందంటున్నారు, కానీ దేవుడి గురించి అడిగితే ఏమీ చెప్పలేకపోతున్నారు. అని అంటే దేవుడు వీళ్ళకి ఎలాగ అర్థమయ్యాడు అని అంటే ఆపద్ బాంధవుల్లాగా, ఆపద ముక్కలు వాడలా అర్థమయ్యాడు తప్ప దేవుడు ఒక మనిషి మరణం తర్వాత ఉన్నతమైనటువంటి లోకాన్ని ఇవ్వడం కొరకు ఈ 60-70 ఏళ్ళ జీవితంలో ఒక ప్రణాళిక వేసి ఒక కుటుంబం ద్వారా నీవు దేవుణ్ణి మహిమ పరచాలని దేవుడు నేర్పిస్తే, దేవుడు బ్రతకమని బ్రతుకునిస్తే మనిషి ఎలా మారిపోయాడంటే ఎలా బ్రతకాలో నేర్చుకున్నాడు. ఇప్పుడు సామెత ఉంటుంది కదా, కోటి విద్యలు కూటి కోసం, కోటి విద్యలు కూటి కోసం అని అంటే ఒక జానడు పొట్ట నింపుకోవడానికి ఎన్ని విద్యలు చదువుతున్నాడు? కోటి విద్యలు చదువుతున్నాడు. ఈరోజు మన పిల్లలను బాగా చదివిస్తున్నాం, మనం కూడా బాగా చదువుకుంటున్నాం, ఏదో ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకు ప్రయత్నం చేస్తున్నాం అంటే మన జానడు పొట్ట నింపుకోవడం కోసం, ఈ శరీరం యొక్క అవసరతలు తీర్చుకోవడం కోసం. ఇప్పుడు ఈ కోటి విద్యలు మనకి ఎక్కడి వరకు పనిచేస్తాయి? ఈ లోక సంబంధమైనటువంటి అవసరాలు తీర్చడం వరకే పనిచేస్తాయి. ఈ కోటి విద్యలు నా మరణం తర్వాత నా డిగ్రీ కానీ నా సర్టిఫికేట్ కానీ ఎందుకు పనిచేయదు? ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఏమీ లేకుండా దిగంబరగా నేను వచ్చాను, మరలా ఈ లోకంలోంచి వెళ్ళిపోయేటప్పుడు దిగంబరగానే వెళ్ళిపోతున్నాను. మరి చదివిన డిగ్రీలు, ఆస్తులు, అంతస్తులు ఇవన్నీ ఎవరికి అని అంటే ఇటువంటి ఆలోచన మనసు కలిగి లేడు. మొన్న మనకి ఒక ప్రమాదం జరిగింది. ఫ్లైట్ ఎగురుతూ ఉన్నప్పుడు బ్లాస్ట్ అయిపోయింది. ఆ విమానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా చనిపోయారు. ఇప్పుడు అందులో దుబాయ్లో వైద్య వృత్తిలో ఉన్నటువంటి ఒక అతను ఉన్నాడు. అతనికి 30,000 కోట్లు ఆస్తుంది. ఎంత ఆస్తుంది? 30,000 కోట్లు ఆస్తుంది. ఇందులో ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు? 300కు పైగా ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్కరికి తనకున్నటువంటి ఆస్తికి వారసులు ఎవరు లేరు. ఇప్పుడు అధికారికంగా ఏం ప్రకటిస్తున్నారంటే సోషల్ మీడియాలో మనకి వినిపిస్తున్నది ఏంటి అని అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క కోటి రూపాయలు వాళ్ళ కుటుంబస్తులకి బహుమానంగా ఇవ్వబోతున్నారు. అంటే ఈ 30 లక్షల ఆస్తి, 30 లక్షల కోట్ల ఆస్తి కూడా ఇతని వెంట వెళ్ళదు. ఇది జీవిత సత్యం. ఇది మనకు తెలుసు. మన ముందు ఎంతోమంది చనిపోతున్నారు, ఎంతోమంది వెళ్ళిపోతున్నారు. వాళ్ళతో పాటు చిల్లి గవ్వ కూడా తీసుకెళ్ళట్లేదు. ఈ విషయం మనకి ఎందుకు అర్థం కావట్లేదు చెప్పండి? ఈరోజు కోటి విద్యలు కూటు కోసం అన్నప్పుడు
సుమారుగా 15, 20, 30 సంవత్సరాలు కష్టపడి చదువుతున్న దానికి సరైనటువంటి ఉద్యోగం రావట్లేదు. అలాంటి దాని కొరకే ఎంత ప్రయాసపడుతున్నావనంటే నిత్యము యుగయుగాల్లో మనల్ని నడిపించేటటువంటి, మన ఆత్మను నడిపించేటటువంటి దేవుని వాక్యము గురించి, ఇంత గొప్ప దేవుని గురించి ఎందుకు మనిషి ఆలోచించలేకపోతున్నాడు అని అంటే, ఇదిగో పౌలు గారు మాట్లాడుతున్నాడు, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమించే వారికి ఏవి సిద్ధపాటు చేసినా అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. ఇవన్నీ అర్థం అవ్వాలి అని దేవుడు పరలోకంలో నుంచి ప్రతి దినము బాధపడుతూ ఉన్నాడు. దినమెల్లా చేతులు చాపి మన వైపు చూస్తున్నాడు. ఈరోజు నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమార్తె ఈరోజు మారు మనసు పొందుకుని జీవితం యొక్క విలువ తెలుసుకుని నా దగ్గరకు వస్తారు అని దేవుడు చూస్తున్నాడు. అది కీర్తనల గ్రంథంలో తన భక్తుడైనటువంటి దావీదు మాట్లాడతాడు. చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథము దావీదు గారు మాట్లాడతారు. కీర్తనల గ్రంథము నేను దినమెల్లా 33వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఇదిగోండి, యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. ఎలా చూస్తున్నాడంటే దేవుడు ఆకాశంలో పరలోకంలో ఉండి ఆకాశంలో నుంచి ఎవరి మీద దృష్టించాడు? దేవుడు నరులందరి మీద దృష్టించి తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తున్నాడు. దేవుడు మన వైపు చూస్తున్నాడు ప్రతిరోజు కూడా. ఇదిగో నా పిల్లలు జీవిత సత్యాన్ని తెలుసుకోవాలి. ఈ లోకం శాశ్వతం కాదు, మరొక లోకం ఉంది. నిత్యము యుగయుగాలు నడిపించబడేటటువంటి ఆ లోకంలో, నిత్యము జీవించేటటువంటి లోకంలో నా పిల్లలు ఉండాలి అని దేవుడు ఆకాశంలో నుంచి దృష్టించి నరులందరి వైపు ఆయన చూస్తూ ఉంటే మనం ఎవరి వైపు చూస్తున్నాం? లోకాసుల వైపు, లోక ఆలోచనల వైపు, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి జీవితాన్ని కలిగినటువంటి మనము ఈ జీవిత సత్యాన్ని తెలుసుకోవడానికి దేవుడు పరలోకంలో నుంచి తేరి చూస్తున్నాడు. దినవైపుల్లా చేతులు మన వైపు చాపుతున్నాడు. 53వ కీర్తనలో 2వ అధ్యాయము 53వ కీర్తన 2వ వచనం, వివేకము కలిగి దేవుని వెతికేవారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలిస్తున్నాడు. దేవుడు భూమి మీద ఉన్నటువంటి నరులందరినీ కూడా పరిశీలిస్తున్నాడు. పరిశీలిస్తుంటే నరులందరూ ఎలా ఉన్నారంట? వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయి ఉన్నారు. ఇదిగోండి, ఒకడును తప్పకుండా అందరూ చెడిపోయి ఉన్నారు. మేలు చేయువాడు ఎవ్వడునూ లేరు, ఒక్కడైనను లేడు. దేవునికి ప్రార్థన చేయక ఆహారం మింగినట్లు నా ప్రజలను మిరింగు పాపాత్ములకు తెలియలేదు. ప్రజలందరూ ఎలా ఉన్నారనంటే దేవుడు ఏర్పరిచినటువంటి మార్గాన్ని తప్పిపోయారు. అందుకే దేవుడు ప్రతి దినము కూడా మనకు ఒక సూర్యోదయాన్ని చూడగలుగుతున్నాము అనంటే దేవుడిచ్చిన కృప. మరి దేవుడిచ్చినటువంటి కృపలో ప్రతిరోజు పని చేసుకుంటున్నాం, దేవుడు శక్తినిస్తున్నాడు. మన కుటుంబాలను పోషించుకుంటున్నాం, దేవుడు శక్తినిస్తున్నాడు. మన పిల్లలు, మన కుటుంబంలో సభ్యులందరూ కూడా ఆరోగ్యంగా ఉంటున్నారు, దేవుడు శక్తినిస్తున్నాడు. ఇవన్నిటినీ గుర్తించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటటువంటి స్థితిలో ఉండాలని దేవుడు కోరుకుంటే ప్రతి మనిషి కూడా సృష్టికర్తను మర్చిపోయి సృష్టమును పూజించటం మొదలుపెట్టారు. ఇటువంటి క్రమము నుంచి మనం బయటకు రావాలనే దేవుడు సంఘం ఇచ్చాడు మనకి. ఇప్పుడు ఈ సంఘము ద్వారా నిర్వర్తించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విధులు దేవుడు మనకు ఏర్పాటు చేశాడు. కొన్ని సందర్భాలు ఈరోజు మనం చూద్దాం, మనం నేర్చుకుందాం. ఎందుకంటే దేవుడు మనకిచ్చినటువంటి స్థితి చాలా గొప్పది, సమయము చాలా విలువైనది. అందుకే అంటాడు సమయాన్ని సద్వినియోగం చేయమంటాడు. చూద్దాం ఆ సందర్భం ఒకసారి చూసి. మరి దేవుడు స్థానిక సంఘము ద్వారా మనకి ఇచ్చినటువంటి విధులు, ఆలోచనలు
మరి ఎందుకు ఇచ్చారు, వీటి ద్వారా మనకు కలిగేటటువంటి ప్రయోజనాలు ఏంటో మనం చూద్దాము. దేవుడు మాట్లాడుతూ ఎఫెసీయులకు రాసిన పత్రిక, అమ్మ రిఫరెన్స్ చెప్పండి, 5వ అధ్యాయము 15వ వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే దేవుడిచ్చినటువంటి ప్రతి వస్తువు ప్రతిదీ కూడా చాలా విలువైంది. అందులో సమయానికి దేవుడిచ్చినటువంటి విలువ చాలా గొప్పది. కాబట్టి దేవుడిచ్చినటువంటి అటువంటి సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకోవడం అనంటే మన కుటుంబ పోషణ నిమిత్తము, మన యొక్క ఆర్థిక సమస్యల నిమిత్తము ఒక సమయ పాలన ఎలాగైతే పాటిస్తామో అలాగే దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకోమని చెప్తున్నాడు. ఇప్పుడు దేవుడు మనకు ఆదివారం ఇచ్చాడు. ఈ యొక్క ఆదివారంలో మనం చేయవలసినటువంటి పనులు, స్థానిక సంఘము ద్వారా దేవుడు మనకి ఇచ్చినటువంటి స్థితిగతులు, వాటిని కొన్నిటిని మనం ఆలోచన చేద్దాం. ఇవి ఎందుకు ఇచ్చాడు, ఇచ్చినటువంటి వాటి ద్వారా మనకు కలిగే ప్రయోజనం ఏంటి అని అంటే, స్థానిక సంఘం ద్వారా జరగవలసినటువంటి ముఖ్యమైన విధులు ఏంటి అని అంటే, మొట్టమొదటిగా మనం ప్రతి నెల మొదటి వారంలో ప్రభు బల్ల ఆరాధనలో పాలు పంపులు పొందుతాం. ఈ పాలు పంపులు అనేది ఎందుకు పొందాలి అనేది దేవుడు మాట్లాడుతుంటున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 11వ అధ్యాయము 23వ వచనం మనం చూస్తే, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పారు. అంటే ఇప్పుడు యేసుని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి మనం? ఆలోచించండి. ఇది ప్రభు వలన నేను పొందాను. ఎవరు మాట్లాడుతున్నారు? పౌలు గారు మాట్లాడుతున్నారు. ఎవరి వలన పొందాడు? ప్రభు యేసుక్రీస్తు వలన నేను పొందాను. ఆయన నాకు అప్పగించిన దాన్ని ప్రభు వలన నేను పొందాను. ప్రభువైన యేసు అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను గుర్తు చేసుకోవడం కోసం దీన్ని ఖచ్చితంగా మీరు చెయ్యాలి అని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అంటే యేసుని ఎందుకు జ్ఞాపకం తెచ్చుకోవాలి మనం? ఆయన జ్ఞాపకం తెచ్చుకోవాలి ఎందుకు అని అంటే, మన పాప క్షమాపణ నిమిత్తం ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టకముందు మన యొక్క స్థితి ఏంటి? పాపము లోకంలో ఉన్నాం, పాపంతో నిండిపోయాం, పాపంతో దేవుని దరిచేరలేని స్థితిలో ఉన్నాం. అలాంటి పరిస్థితిలో నుంచి యేసుక్రీస్తు రక్తం ద్వారా మనల్ని విమోచించారు. కాబట్టి ఆయనను ఖచ్చితంగా ప్రతి వారము కూడా జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఎందుకనంటే, నా పూర్వపు స్థితి పాపములో ఉన్నవాడను నేను, ఈరోజు క్రీస్తు రక్తం ద్వారా పరిశుద్ధపరచబడ్డాను. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు జ్ఞాపకం తెచ్చుకోవాలని అంటే, 10వ అధ్యాయము 16వ వచనం చూడండి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటే కదా. మనల్ని దీవించే ఆశీర్వచనపు పాత్ర ఏంటి అని అంటే, మనము ద్రాక్ష రసం తీసుకోవడం, ఆయన రక్తంలో పాలు పంచుకొనుటయే కదా. మనము విరిచే రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనుటే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పంపులు పంచుకొనుచున్నాము. కాబట్టి క్రీస్తు మనందరి పాపాలను క్షమించాడు. ఆయన రక్తం ద్వారా మనకు విమోచన కలిగింది. ఎందుకు మనకు విమోచన కలిగింది అని అంటే, మనలను దేవుడు యేసుక్రీస్తు సంఘంలో చేర్చారు. ఎలా చేర్చారు అని అంటే, అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 7వ వచనం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 7వ వచనం. మేము రొట్టె విరిచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయుండి
28వ వచనం, అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు, అంటే దేవుడు తన స్వరక్తమిచ్చి క్రీస్తు ద్వారా సంపాదించినటువంటి సంఘమును కాయడానికి పరిశుద్ధాత్మలో మనకు అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు ఈ సంఘంలో పాలు పంపులు నేను ఉండాలి అని అంటే క్రీస్తుని జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఏ విధంగా జ్ఞాపకం తెచ్చుకోవాలని అంటే ఆయన మరణ సమాధి పునరుత్థానాలు మనకు గుర్తు రావాలి. ఎందుకు గుర్తు రావాలి అని అంటే యేసును నమ్మక ముందు మన యొక్క స్థితి ఏంటి? పాపంలో ఉన్నాం, దేవుని దగ్గరకు చేరలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. కాబట్టి స్థానిక సంఘము ద్వారా నీకు ఒక సంఘం ఇచ్చి ఆ సంఘంలో చేరడానికి అర్హత ఏంటి అని అంటే బాప్తిస్మం అనేటటువంటి ఉన్నతమైనటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ఈ కార్యక్రమంలో పాలు పంపులు పొందుతున్నటువంటి మనము క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్థానాలను జ్ఞాపకం తెచ్చుకుని, అవును దేవుని యొక్క కుమారుడు నా కోసం ఇంత ఉన్నతమైనటువంటి స్థితిని ఇచ్చాడని ఈ జ్ఞాపకం అనేది మనకు ఉండాలి. అందుకే రొట్టె ద్రాక్షరసం ఎందుకు తీసుకుంటున్నామని అంటే ఇది మనం మర్చిపోకుండా ఎడతెగకుండా చేయవలసిన పాటించవలసినటువంటి ఆజ్ఞ. ఇది స్థానిక సంఘంలో నిర్వర్తించవలసినటువంటి విధుల్లో ఒకటి. రెండవది ఏంటి అని అంటే అపోస్తుల యొక్క సహవాసము, అపోస్తుల యొక్క బోధ. వీళ్ళ సంఘంలో చేర్చబడ్డారు, ప్రతిదినము క్రీస్తును జ్ఞాపకం తెచ్చుకుంటున్నారు. జ్ఞాపకం తెచ్చుకున్న తర్వాత వీళ్ళు జరిగిస్తున్నటువంటి పని ఏంటి అని అంటే అపోస్తల కార్యాలు 11వ అధ్యాయము 26వ వచనం చూడండి. అపోస్తల కార్యాలు 11వ అధ్యాయము 26వ వచనం. వారు కలిసి 1 సంవత్సరం అంతా సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడినారు. అంటే ఇక్కడ సంఘంలో చేరినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏం చేశారు అని అంటే సంఘంలో చేర్చబడ్డారు. ఈ చేర్చబడినటువంటి వారికి పౌలు గారు ఏం చేశారని అంటే 1 సంవత్సరం అంతా కూడా అక్కడుండి బహుజనులకు వాక్యం బోధించారు. ఈ బోధించినటువంటి వాక్యాన్ని బట్టి అందరూ కూడా మనసులు మార్చుకుని మొట్టమొదటిగా అంతికాయలో ఉన్నటువంటి శిష్యులందరూ కూడా ఏమని పిలువబడ్డారు? క్రైస్తవులు అని పిలువబడ్డారు. అంటే క్రైస్తవుడు అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యం విని బోధ విని మనసు మార్చుకుని బాప్తిసం తీసుకుని సంఘంలో ఉన్నవాడిని క్రైస్తవుడు అంటారు. ఈరోజు బాప్తిసం లేకోకుండా క్రీస్తు యొక్క క్రియలు లేకోకుండా నేను చాలా గొప్పవాడిని అని చెప్పుకునేవాడిని ఎవరిని కూడా క్రైస్తవుడు అని పిలవడానికి బైబిల్ అధికారం ఇవ్వలేదు. అందరూ అంటారు నేను దేవుడిని నమ్ముకున్నానండి క్రైస్తవుడు అంటారు. క్రైస్తవుడు అంటే వాళ్ళు కాదు, ఎవరైతే బాప్తిసం తీసుకుని మారు మనసు పొంది దేవుని యొక్క కార్యములో క్రీస్తును ప్రతి వారము జ్ఞాపకం తెచ్చుకుంటూ ఆరాధనలో పాలు పంపులు పొందుతున్నారో వారు మాత్రమే క్రైస్తవులు అని తెలియజేసేటటువంటి గొప్ప క్రియ ఏంటి అని అంటే ఇదిగో ఇక్కడ బోధ విని వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే వాక్యమును విని మనసును మార్చుకొని ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళేటటువంటి స్థితి దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఇంకా ఈ అపోస్తుల సహవాసులు ఇంకేం జరుగుతుందని అంటే 14వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము 21వ వచనం. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులునగా చేసిన తర్వాత లుస్త్రకును ఈకోనియకును అంతియోకను తిరిగి వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవలనని వారిని హెచ్చరించారు. అంటే సంఘములో మొట్టమొదటిగా ఏం కనబడుతుందని అంటే అపోస్తుల యొక్క బోధ కనబడుతుంది. రెండోది ఏంటి అని అంటే ఇక్కడ సువార్త ప్రకటన కనబడుతుంది. ఈ సువార్త ప్రకటనలో హెచ్చరిక అనేది కనబడుతుంది. హెచ్చరింపు. సంఘం అంటే ఏంటి? హెచ్చరించేది. ఈరోజు మీరు మందిరానికి ఎందుకు రాలేదు అని అడగాలి సంఘం. ఈరోజు కూడికి పెట్టుకున్నాం,
ఈ కూడికకు ఎందుకు రాలేదు అనే ప్రశ్నించే స్థితిలో ఎవరు ఉండాలి అని అంటే సంఘం ఉండాలి. ఈ సంఘము ఏం చేస్తుందంటే స్వార్థను ప్రకటించి ఈకోనియా అంత్యోకయకు తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా మీరు ఉండాలి అని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలని హెచ్చరిక. మనకి హెచ్చరించే మానేస్తాం, హెచ్చరిస్తే నిందలేస్తాం. కానీ సంఘం అనేది హెచ్చరించినప్పుడు ఆ హెచ్చరికకు లోబడాలి. 23వ వచనంలో మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించారు. సంఘంలో పెద్దలు ఏం చేశారంట? నేను పెత్తనం చేస్తాను, నాకు డబ్బులు ఇవ్వండి, నేను ఖర్చు పెడతాను అనలేదు. సంఘంలో పెద్దలు అంటే ఏమనుకుంటారు? మన పెద్దోళ్ళు అంటే, సంఘ పెద్ద అంటే ఏమంటారు మన వాళ్ళు? డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలి, ఎంత మిగిలింది, నిలవ ఎంత ఉంది, రావాల్సింది ఎంత ఉంది, ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వండి, ఇది అనుకుంటాం. దీనితో పాటు చేయవలసినటువంటి క్రియ ఏంటి అని అంటే సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి వాళ్ళు ఏం చేయాలంట? ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఈ విశ్వాసులు ఎవరైతే నమ్మిన ప్రభువునకు వాళ్ళని అప్పగించాలి. ఇది సంఘ పెద్ద చేయవలసిన పని. ఏ పెద్ద అయినా ఈ విషయం తెలుసా? ఎప్పుడు వస్తారు పెద్దలు సంఘానికి? ఎప్పుడు వస్తారు? ఆఖరిని, లాస్ట్లో వస్తారు. అసలు సంఘాన్ని ప్రారంభించాల్సింది ఎవరంటే పెద్దలు. విశ్వాసి రోగితో రోగంతో ఉన్నటువంటి వారిని, యాకోబు పత్రికలో ఉంటుంది, రోగంతో ఉన్నటువంటి వారిని స్వస్థపరచవలసింది ఎవరు? పెద్దలు, సంఘ పెద్దలు. నూనె రాసి ప్రార్థన చేసి వాని కొరకు ప్రార్థన చేసినప్పుడు విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని రక్షిస్తుంది. ఇది పెద్దలకు ఉన్నటువంటి కార్యాలు. కానీ పెద్ద ఎలాగ అర్థమైంది? ఇప్పుడు డబ్బులు లెక్కెట్టేవాడు పెద్ద, డబ్బులు ఖర్చు పెట్టేవాడు పెద్ద, డబ్బులు సేకరించేవాడు పెద్ద. ఇక్కడతోనే ఆగిపోయాడు తప్ప ఈ మిగిలినటువంటి కార్యాలన్నీ పెద్దలకు అప్పగించి హెచ్చరించి నడిపిస్తూ అపోస్తుల బోధలో సహవాసంలో నడిపించాలని అపోస్తులైనటువంటి పౌలు తన సువార్త ప్రయాణాల్లో తెలియచేసినటువంటి సంగతులు బోధించటం ఉండాలి. బోధ తర్వాత హెచ్చరించటం ఉండాలి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో అక్కడ ఏం కనపడుతుంది అని అంటే ప్రవచనం కనపడుతుంది. ఆ ప్రవచనం చూద్దాం ఒకసారి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము మొదటి నుంచి చూస్తే సంఘంలో ఉన్నటువంటి వారందరికీ ఉండవలసినటువంటి గొప్ప లక్షణం ఏంటి అని అంటే ప్రేమ కలిగి ఉండటకు మీరు ప్రయాసపడండి. సంఘంగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి. విశేషముగా మీరు ప్రవచన వరమును ఆపేక్షించుడి. ఆత్మ సంబంధమైనటువంటి వరాలంటే ఏంటి మనకు తెలుసు. ఉదాహరణకి ఆత్మ సంబంధమైనటువంటి వరాలంటే మనం ఆలోచించేద్దాం. మనకి ఆత్మ ఫలాలు ఉన్నాయి, ఆత్మ వరాలు పక్కనట్టు ఆత్మ ఫలాలు ఉన్నాయి. ఈ ఆత్మ ఫలాలు ఎన్ని? 9 ఉన్నాయి. ఈ 9 ఫలాల్లో ప్రతి ఫలము కూడా ఎవరిలో ఉండాలి? సంఘములో సభ్యుడిగా ఉన్నటువంటి నాలో ఉండాలి, మీలో ఉండాలి, అందరిలో ఉండాలి. ఇవన్నీ ఉంటేనే సంఘం ఏమవుతుంది? ఫలిస్తుంది. కుటుంబం ఏమవుతుంది? అభివృద్ధి చెందుతుంది. నాలో ప్రేమ ఉంటే మీలో ద్వేషం ఉంటే రెండు ఒకదానికొకటి అతుకుతాయా? ప్రేమ ఏం చేస్తుంది? అనేక దోషాలని కప్పుపుచ్చుతుంది. పగ ఏం చేస్తుంది? లేనిపోని విషయాలన్నీ కల్పించి విభేదాలను రప్పిస్తుంది. కాబట్టి అటువంటి విభేదాలు రాకుండా ఇవన్నీ ఒక ప్రవచనముతో కూడినటువంటి మాటలతో కొరింథీలో రాసినటువంటి కొరింథీలు రాసిన అటువంటి పత్రికలు 14వ అధ్యాయంలో ప్రవచించటం అనేది ఇక్కడ ఉంది. ఈ ప్రవచనాల్లో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా సంఘ పెద్దలమైనటువంటి వాళ్ళకి తెలియాలి, విశ్వాసులైనటువంటి మనకు తెలియాలి, నడిపించే నాయకులైనటువంటి మనకు కూడా ఇవన్నీ అర్థమైతే సంఘములో హెచ్చరించటము, ప్రవచించటము, స్థిరపరచడం కూడా మనకు అర్థమవుతుంది. చూద్దాం. ఇంకా ముందుకు వెళ్తే ఇక్కడ సంఘములో మనం చేయవలసిన ఆచరించవలసినటువంటి ముఖ్య విధులు ఏంటి అని అంటే మొట్టమొదటగా రొట్టె విరచడం గురించి మనం నేర్చుకున్నాం. రొట్టె విరచడం అంటే ఏదో పేరుకి విరిచి వెళ్ళిపోయేది కాదు. ఏంటి అని అంటే క్రీస్తుని మనము జ్ఞాపకం తెచ్చుకోవాలి. తర్వాత
క్రీస్తు యొక్క మరణంలో మనము పాలిపంపులు పొంది దేవుని యొక్క జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుని అనేక మందికి తెలియపరచాలి. తర్వాత అపోస్తుల బోధ సహవాసంలో ఉండాలి. మూడోది ఏంటి అని అంటే మనందరము ఐక్యత కలిగి ప్రార్థన చేయాలి. సంఘం అంటే ఐక్యత కలిగి ప్రార్థన చేయాలి. చూద్దాం అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 23వ వచనం చూడండి. వారు విడుదల నుండి తమ స్వజనుల వద్దకు వచ్చి 31 చూద్దాం. ఇదంతా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, సమయం లేదు కాబట్టి 31. వారందరూ ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, సందర్భాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఇక్కడ దేవుని వాక్యాన్ని బోధించడానికి ఇక్కడ సంఘముగా ఉన్నటువంటి ప్రారంభ సంఘములో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఏం చేశారనంటే ఐక్యముగా కలిసి ప్రార్థించారు. ఎప్పుడైతే సంఘములో కలిసి ప్రార్థించారో అక్కడ ఈ ప్రార్థన జరగగానే దేవుని వాక్యమును బోధించడానికి మరి తగిన విధముగా పరిశుద్ధాత్మతో నిండిన వారే ధైర్యంగా దేవుని వాక్యాన్ని బోధించారు. ఆ సువార్త అనేది సమాజంలోనికి వెళ్ళింది. ఇది సంఘానికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి బాధ్యత ఏంటి అని అంటే ఐక్యముగా కూడి సువార్త ప్రకటన కొరకు, పరిచర్య కొరకు ప్రార్థన చేయగలిగేటటువంటి స్థితి. ఇవన్నీ మనకు తెలియాలి. సంఘం అంటే బిల్డింగ్, స్లాపు, స్టార్ పెద్దది, లేకపోతే సభలు ఘనంగా చేయాలి, క్రిస్మస్ ఉన్నతంగా చేయాలి, న్యూ ఇయర్ అందరికంటే గొప్పగా చేయాలి. ఇది కాదు సంఘం అంటే. సంఘం అంటే ఐక్యత కలిగి క్రీస్తు యొక్క బోధలో, సహవాసంలో, రొట్టె విరుచుటలో ఎడతెగక ఉండాలి. సంఘంలో ఉన్నటువంటి పెద్దలందరూ వారికి ఉన్నటువంటి బాధ్యతలు ఎరిగి ఆ బాధ్యత ప్రకారం జీవించాలి. సంఘం అంతా కలిసి ఐక్యత కలిగి సువార్త ప్రకటన కొరకు ప్రార్థన చేయాలి. ఇంకొక సందర్భం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18-19 వచనాలు చూస్తే, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండండి. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? సంఘంతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మీరు ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండండి అని దేవుని వాక్యం చెబుతుంది. ఎందులో ఉన్నాం చెప్పండి? మనం మెలకువగా ప్రార్థించటంలో ఉన్నామా? మనం ఆరాధనలో సహజంగా చూస్తాం. అమ్మా, మీరు ఆరాధన చేస్తున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు మీరు కళ్ళు మూసుకోండి, మాట్లాడొద్దు, సైలెంట్గా ఉండండి. ఈ మాటలు వినబడుతున్నాయంటే అర్థం ఏంటి? ఎవరు కళ్ళు మూయట్లేదని, ఎవరు ప్రార్థించట్లేదని, ఎవరు ప్రార్థనలో ఒక ఐక్యత అనేది లేదు. ప్రార్థనలో ఒక ఐక్యత కలిగి ఇదిగో వీటి కోసం మనం అందరము కూడా ప్రార్థించాలనేటటువంటి పరిస్థితులు ఎక్కడా కూడా కనబడట్లేదు ఈరోజు. కాబట్టి దేవుడు పరలోకంలోంచి బాధపడుతున్నాడు. ఎందుకంటే ఈరోజు ప్రతి మనిషి నుంచి దేవుడు ఏం కోరుకోవాలనుకున్నాడో ఆ కోరుకోవాలనుకున్నటువంటి పరిస్థితి మనిషిలో కనబడట్లేదు. మనిషికి దేవుడు బ్రతుకునిచ్చాడు, మనిషి బ్రతకటం నేర్చుకున్నాడు, డబ్బు ఎలా సంపాదించాలో నేర్చుకున్నాడు, ఎలా చదువుకోవాలో నేర్చుకున్నాడు, ఈ వివిధ మార్గాల్లో ఎక్కువ లాభం వచ్చేటటువంటి కంట్రీలు ఏంటో తెలుసుకున్నాడు. ఆ దేశానికి వెళ్తే లాభం ఎక్కువ వస్తుందని వెళ్తున్నాడు తప్ప ఈ కొద్దిపాటి కాలం ఉండేటటువంటి ఈ జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిని ఇచ్చేటటువంటి దేవుడు సర్వాన్ని సమస్తాన్ని త్యాగం చేసి ఈ భూమి మీదకి వచ్చినటువంటి క్రీస్తును మర్చిపోయి లోకానుసారమైనటువంటి ఆలోచనలో మనిషి బ్రతుకుతున్నాడు తప్ప దేవుడు అనేవారు ఎవరు? ఈ సృష్టిని ఎందుకు చేశాడు? కుటుంబాన్ని ఎందుకు ఇచ్చాడు? ప్రతిదినము నాకు ఆహారాన్ని ఎందుకు ఇస్తున్నాడు అనేటటువంటి విషయాలు మనిషి మరిచిపోవడం అనేది విచారకరం. ఆ విషయాలన్నీ కూడా పరిశుద్ధాత్మ ప్రేరణలు దేవుడు రాయించి దేవుని సేవకుల ద్వారా విరివిగా బోధించడం అనేది ఇది చాలా విచిత్రం అండి. ఎవరు చెప్పరలా. కానీ దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమను బట్టే మనందరికీ మాటలు వినిపిస్తున్నాయి. ఈ మాటలు వింటున్న మనందరము కూడా చాలా ధన్యులు. ఎందుకంటే దేవుణ్ణి
ఎరుగనటువంటి వారు, దేవుని ఎరుగని సువార్త తెలియనటువంటి ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. కానీ అన్యులమైనటువంటి మనల్ని ప్రేమించి మన మధ్యలోనికి ఇంత గొప్ప సువార్తను దేవుడు తీసుకొచ్చాడు అని అంటే మనం ఎంత అదృష్టవంతులమో వాక్యం అర్థమైతేనే మనకు తెలుస్తుందండి. మనకి ఎంత గొప్ప స్థితి ఇచ్చాడో దేవుని యొక్క ప్రేమ అర్థమైనప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది. ఇంకా సంఘం అంటే ఏంటని అంటే పోషించేది. సంఘం అంటే మొదటగా క్రీస్తు యొక్క రొట్టె ద్రాక్షరసము, క్రీస్తు యొక్క సహవాసంలో ఉండాలని నేర్చుకున్నాము. రెండవది ఏంటి అని అంటే అపోస్తుల బోధ సహవాసం అని నేర్చుకున్నాం. మూడవది ఏంటి అని అంటే ఐక్యత కలిగి ప్రార్థించాలని నేర్చుకున్నాం. నాలుగో విషయం ఏంటి అని అంటే పోషించేది సంఘం. అది కూడా ఒక రెండు సందర్భాలు చూసిన తర్వాత మనము ముగించుకుందాం. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చూద్దాం. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దల్ని ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించారు. అంటే కొంతమంది పెద్దలకు దేవుడు సంఘంలో బాధ్యత అప్పగించాడు. ఈ బాధ్యత అప్పగించటం ద్వారా ఏర్పరచబడినటువంటి శిష్యులను ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే దేవుళ్ళు పోషిస్తున్నారు, దేవుళ్ళు నడిపిస్తున్నారు. సంఘ పెద్ద అనేవారు ఎలా ఉండాలో చెప్పనా? ఈరోజు కూడికి జరుగుతుంది కదా, ఆరాధన జరుగుతుంది కదా, అందరూ ఉండాలి. పలానా ఆమె ఎందుకు రాలేదు, ఆ కుటుంబం ఎందుకు రాలేదు, ఆ కుటుంబానికి ఉన్న సమస్య ఏంటి, ఈ నోట్ చేసుకుని ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసే స్థితి ఉండాలి. అమ్మ ఈ వారం ఎందుకు రాలేదు, మీరు ఆదివారం ఆరాధనకు వచ్చిన తర్వాత అందరు వచ్చారా లేదా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిదేనంటే సంఘ పెద్దది. అలా చూసుకున్న తర్వాత ఎదుగు పలాని ఆమె రాలేదు, అప్పుడు వెంటనే వెళ్ళాలి ఆ కుటుంబం దగ్గరికి. అమ్మ ఎందుకు రాలేదు, ఇంట్లో పరిస్థితి సమస్య ఏమన్నా ఉందా, అనారోగ్య పరిస్థితి అని ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేసి బలపరిచి వచ్చే వారం ఖచ్చితంగా మీరు వచ్చేయాలమ్మా అని చెప్పి రావాలి. ఇది దేవుడు పెద్దలకు ఇచ్చినటువంటి ఆధిక్యత, పెద్దలకు ఇచ్చినటువంటి గౌరవం, పెద్దలకు ఇచ్చినటువంటి పోషించేటటువంటి పెద్దలు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పెద్దలు ఇవన్నీ మర్చిపోయారు. ఏం నేర్చుకున్నారంటే నాకు చెప్పాను కదా, మళ్ళీ పదే పదే చెప్తే మళ్ళీ నా మీదకి ఇది వచ్చేస్తారు. ఇవే నేర్చుకున్నారు. పేరు ముందు చేసిన వారికంటే నేను కొంచెం గొప్పగా చేయాలి, వాళ్ళు వేరేలాగా క్రిస్మస్ చేస్తే నేను వేరేలా చేయాలని నేర్చుకున్నారు తప్ప ఇంత ప్రేమ, క్రీస్తుని ప్రేమను పంచటం, అపోస్తుల బోధ సహవాసం కలిగి ఉండటం, అందరం కలిసి ప్రార్థన చేయటం, అందరం ఐక్యంగా ఉండటం, పోషించటం అనేటటువంటి సిద్ధాంతాలు మర్చిపోయారు. ఇంకో సందర్భం చూద్దాం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 31వ వచనం. కావున నేను 3 సంవత్సరములు రాత్రింపగళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పిదనని మీరు జ్ఞాపకం తెచ్చుకొని మెలకుగా ఉండండి. ఇది యేసుక్రీస్తు వారు ఎన్ని సంవత్సరాలు చేశారు? 3.5 సంవత్సరాలు ప్రతి మనిషిని టచ్ చేశాడు. ఎవరు? యేసుప్రభు. యేసుప్రభు మనలా ఉండి ప్రజలారా అందరూ మారు మనసు పొందండి అని అందరికీ ఒకే మాట చెప్పి వెళ్ళిపోలేదు. పర్సనల్గా ప్రతి వ్యక్తిని కూడా టచ్ చేశారు. ఎవరు? యేసుప్రభు. ఆయన టచ్ చేసిన విధానము ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏంటి అని అంటే 3 రాత్రింపగళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనిషికి మానక బుద్ధి చెప్పాను నేను. ప్రతి మనిషి ఇదిగో మీరు అందరూ సంఘం, నేను ఉన్నాను అనుకోండి, అందరికీ ఒకేసారి ప్రకటన చేసేస్తాను, అందరికీ ఒకేసారి గ్రూప్లో మెసేజ్ పెట్టేస్తాను. కానీ యేసుప్రభు అలా చేయలేదు. ప్రతి మనిషిని టచ్ చేశాడు, ప్రతి వ్యక్తిని పర్సనల్గా కలిసి ప్రతి మనిషితో చెప్పాడు, బుద్ధి చెప్పాడు. ఆ బుద్ధి ఏంటి అని అంటే ఈ లోకం శాశ్వతం కాదు, ఈ యొక్క పాపాన్ని తీసేయడానికి నేను వచ్చాను, నేను చనిపోతాను, 3వ రోజున మళ్ళీ తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను, ఇది జరిగే వాస్తవం, ఇదందరూ మీరు బుద్ధి తెచ్చుకుని అందరూ కూడా చాలా జాగ్రత్తగా బతకాలని చెప్పి మానక బుద్ధి చెప్పితేనని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండండి. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకు మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగ చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తివంతుడు. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములైనను నేను ఆశింపలేదు,
నా అవసరముల నిమిత్తము, నాతో ఉన్నవారి నిమిత్తమును ఇదిగోండి నా చేతులు కష్టపడినవని మీకు తెలియను. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షించవలెనని పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలనని అన్ని విషయములలో మీకు మాదిరి చూపితివని చెప్పును. అంటే ఇక్కడ సంఘం అనేది ఏమవ్వాలి? పోషించబడాలి. పోషించబడటం అంటే ఎలాగా? ఇచ్చుకోవడం కంటే ఇవ్వడం, పుచ్చుకోవడం కాదు. మీ దగ్గర నుంచి వచ్చింది నేను తీసుకోవడం కాదు, నేను తీసుకున్న దాంట్లో నుంచి మీకు ఇవ్వటం ముఖ్యం. ఇది ఎవరు నేర్పారు? యేసు నేర్పించాడు. అలాంటి మాటలు నేర్పించాడు. అంటే ఇప్పుడు ఇచ్చుకోవడం కంటే మనము ఇవ్వటం ధన్యత. అది ఏ రూపంలో ఇవ్వాలా? మాట ద్వారా ఇవ్వాలా, ధన రూపంలో ఇవ్వాలా, క్రియల రూపంలో ఇవ్వాలా, నీ యొక్క సహకారంతో ఇవ్వాలి, ఎలా ఇవ్వాలన్నది మనం నేర్చుకోవాలి. అది ఎక్కడుండి నేర్చుకోవాలి అని అంటే సంఘంలో నేర్చుకోవాలి. మనకి సంఘంలో ఎక్కువ నేర్చుకునేది ఏంటి చెప్పండి? సంఘంలో ఇవన్నీ నేర్చుకుంటామా? ఈరోజు సంఘంలో ప్రార్థన ఎవరైనా నేర్చుకుంటున్నారా? మనం చూసి ఈరోజు సంఘంలో ఇదిగో రొట్టె, ద్రాక్ష రసము, ప్రభు రాత్రి సంస్కార భోజనము, ఇది చాలా పవిత్రమైంది, నేను ఆచరించాలి. ఆచరించిన దానిని బట్టి క్రీస్తుని జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఆయన క్రియలు, ఆయన యొక్క త్యాగము, ఆయన యొక్క మరణము, ఆయన యొక్క మంచితనం నాలో ఉండాలి. సంఘంలోనికి మారుమనసు పొంది అందరు రావాలి. ఈ సహవాసంలో ఉండాలి, బోధలో ఉండాలి. పెద్దలుగా దేవుడు అభిషేకిస్తాడు. ఈ అభిషేకంలో నేను పాలుపంపులు పొందాలి. ఈ పెద్దగా దేవుడు నాకు ఇచ్చినటువంటి అధికారాన్ని నేను వినియోగించుకోవాలి. సంఘముగా మేమందరం ప్రార్థన చేయాలి. ఏమనంటే సువార్త అనేది ప్రపంచమంతటా వ్యాప్తి చెందాలి. అనేక మంది మారు మనసు రక్షణ పొందాలి. ఈ సంఘం ద్వారా అనేక మంది పోషించబడాలి. ఇన్ని విషయాలు సంఘంలో ఉంటే ఈ సంఘాన్ని నిర్లక్ష్యం చేసి ఈరోజు ఏం సాధిస్తాం చెప్పండి? మనం సంఘానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, సంఘము అని అనగానే 4 గోడల కట్టడము కాదు, గొప్పగా చెప్పుకోవడం కాదు. సంఘము అని అంటే ఇది ఇంత గొప్ప స్థితి దేవుడు మనకి ఇచ్చాడు. ఈ స్థితి ద్వారా ఈ సంఘములో అనేక మందిని నేను ఎలా బలపరచాలి, అనేక మంది ఎలా పోషించబడాలి, అనేక మందిని ఎలా రక్షణలోకి తీసుకురావాలి. ఈ లోకం శాశ్వతం కాదు. చనిపోతున్న వారు కళ్ళ ముందు కొల్లలుగా చనిపోతున్నారు మన ముందు. మరి చనిపోయిన ఆత్మలన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? ఎక్కడికి వెళ్తున్నారు? నాకంటే ముందు మన పితరులు చనిపోయారు, మన పితరులు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినటువంటి ఆత్మలన్నీ ఎక్కడ ఉన్నాయి? దేవుని దగ్గరే కదా. మరి నా ఆత్మ కూడా ఒక రోజు వెళ్ళిపోతుంది. మరి వెళ్ళిపోయినటువంటి ఆత్మను నేను కాపాడుకోవాలొద్దా? కాపాడాలి. ఇలా కాపాడుకోకుండా ఎంతమంది ఈరోజు యవనస్తులు చెడు వ్యసనాలకు బానిస అయిపోయి వారికి ఇచ్చినటువంటి చక్కటి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. ఎంతమంది చెడు వ్యసనాలకు బానిస అయిపోయి దేవుడిచ్చినటువంటి బంగారు భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు. ఎంతమంది ఈ లోక ఆశలకు, లోక అలవాట్లకు బానిసలు అయిపోయి దేవుడు చూపిస్తున్నటువంటి ప్రేమను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఒకసారి ఆలోచించండి. ఈరోజు సమాజం, యవనస్తులు కానివ్వండి, సండే స్కూల్ పిల్లలు కానివ్వండి, సమాజం కానివ్వండి, పెద్దలు కానివ్వండి, బోధిస్తున్న వారు కానివ్వండి, బోధకులు కానివ్వండి, అందరి పరిస్థితి ఎలా ఉంది ఈరోజు? ఇలాగా ఈరోజు నేర్చుకున్నట్టుగా రొట్టె విరిచే విషయంలో ఐక్యత ఉందా? క్రీస్తు యొక్క మరణ, సమాధి, పునరుత్థాన జ్ఞాపకం ఉందా? అపోస్తలుల బోధ ఉందా? అపోస్తలుల సహవాసం ఉందా? వారు మొట్టమొదటిగా చేసినటువంటి ఆ బోధ, హెచ్చరిక మాటల్లో సంఘంలో కనబడుతున్నాయా? సంఘం ద్వారా కుటుంబాలు పోషించబడాలని దేవుడు చెప్తున్నాడు. పోషించబడుతున్నాయా? పోషించబడట్లేదు. మరి ఇవన్నీ కలిగి మీరు ఉండాలి అని అంటే ఖచ్చితంగా మనలో ఏం కావాలి అని అంటే ఐక్యత కలిగి ఉండాలి. ఆ మాట చివరిగా చెప్తాను. ఏంటంటే అది కీర్తనల గ్రంథంలో 133వ కీర్తన, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అంటే అలా కలిసి ఐక్యత కలిగి దేవునిలో ఉంటే అది చాలా మనోహరము, చాలా గొప్పది, చాలా ఉన్నతమైనది. అటువంటి ఐక్యత మనలో రావాలి అని అంటే మనలో శరీర కార్యాలు పోవాలి. శరీర కార్యాలు పోవాలి అని అంటే ఎవరు రావాలి మనలోకి? యేసుక్రీస్తు వారు మన హృదయంలోనికి ప్రవేశించాలి, మన హృదయంలోనికి రావాలి. యేసుక్రీస్తు వారు వస్తే సరిపోతుందా అని అంటే ఆయన క్రియలు ఉండాలి, ఆయన ఆలోచనలు ఉండాలి, ఆయన మాటలు ఉండాలి, ఆయన మంచితనం ఉండాలి, ఆయన త్యాగపూరితమైన జీవితం ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే
మనలో ఐక్యత అనేది వస్తుంది. ఒక కుటుంబంలో ఒక పెళ్లి జరగాలి అని అంటే కుటుంబంలో అందరూ కలిసి పనిచేస్తేనే ఆ పెళ్లి బాగా జరుగుతుంది. అందులో ఒకరు వ్యతిరేకంగా ఉంటే అప్రశాంతంగా జరగలుగుతుందా? జరగదు. మనం కూడా సంఘంలో మనకి అలాంటి ఐక్యత ఉంటేనే మనం ఏదైనా చేయగలం. ఇటువంటి ఐక్యత మీరు సంపాదించుకోండి. ఇటువంటి ఐక్యత ప్రతి వారం మీరు నేర్చుకోనండి. వాక్యం ద్వారా బలపరుచుకోండి. నాలో నాకు సఖ్యత లేనప్పుడు దేవుడు అంటాడు కదా, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ సహోదరుడితో విరోధం ఏదైనా ఉంటే మొట్టమొదటి ఏం చేయమన్నాడు దేవుడు? నీ అర్పణ అక్కడ విడిచిపెట్టు. మొదట ఎక్కడికి వెళ్ళమన్నాడు? నీ సహోదరు దగ్గరికి వెళ్ళు, వాడితో సమాధానపడు, అప్పుడు వచ్చి అర్పణ ఇవ్వమన్నాడు. అంటే ఎంతో గొప్ప సత్యాన్ని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఈ సత్యం అంతా పక్కన పెట్టేసి ఆ సత్యం అంతా మనలో పెట్టుకుని ఇక్కడికి వచ్చి మనము దేవుణ్ణి స్తుతిస్తే, ఆరాధిస్తే దేవుని యొక్క సమాధానం మనకి ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? అందుకే దేవుడు అంటున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. ఏంటి అని అంటే సంఘము అనేది చాలా ఉన్నతమైనటువంటి దేవుడు తన స్వరక్తం ఇచ్చి తన కుమారుని ద్వారా స్థాపించబడినటువంటి ఈ సంఘములో స్థానిక సంఘం ద్వారా నేను నిర్వర్తించవలసినటువంటి విధులు, బాధ్యతలు ఒక 4 మాత్రమే చెప్పాను. అందులో మొదటిది ఏంటంటే రొట్టె విరచటం, ఆ సహవాసంలో పాలు పంపులు పొందటం. రెండవది అపోస్తుల బోధ, సహవాసం. మూడవది ఐక్యంగా అందరూ కలిసి ప్రార్థించటం, ఆ సహవాసంలో పాలు పంచుకోవడం. నాలుగవది ఏంటి అని అంటే కుటుంబములుగా మనము సంఘాన్ని పోషించబడేటటువంటి స్థితికి తీసుకురావాలి. సంఘంలో ఉన్నటువంటి వారి యొక్క అవసరతలు తీర్చేటటువంటి స్థితిలో మనం ఉండాలి. అది ఆర్థిక అవసరత అయినా అవ్వచ్చు, తర్వాత ప్రార్థన సహాయమైనా అవ్వచ్చు. కాబట్టి ఈ ప్రతి విషయంలోనూ కూడా మనము తగిన విధముగా ఒక క్రమ పద్ధతిలో చేస్తే ఖచ్చితంగా మనలను దేవుడు జ్ఞాపకం తెచ్చుకుంటాడు. ఆత్మస్థితిలో మనల్ని ఇంకా వృద్ధిలోనికి తీసుకొస్తాడని మీ అందరికీ తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉంటాను. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. మరి దేవుడు గడిచిన కాలంలో మరి నాకు జరిగిన ప్రమాదం నుంచి దేవుడు చాలా త్వరగానే బయటికి తీసుకొచ్చారు. మరలా తిరిగి రెండోసారి చెకప్కి రోజు వెళ్ళాను. మరలా 50 రోజుల తర్వాత రమ్మన్నారు. MRI స్కానింగ్ తీయించుకురమ్మన్నారు. మరి సంఘము మీరందరూ చేసిన ప్రార్థన, మరి దేవుడు చూపించిన ప్రేమ, దేవుని యొక్క కనికరం. ఎందుకంటే ఒక పాస్టర్ గారు ఒక మాట చెప్పారు, దేవుడు దావీదుని కఠినంగా శిక్షించాడు కానీ మా మరణానికి అప్పగించలేదు. నన్ను కూడా చాలా కఠినంగా శిక్షించారు కానీ మరణానికి అప్పగించలేదు. కాబట్టి ఇంత గొప్ప ఆదరణ సంఘం ద్వారా నేను కలిగి ఉండటం నాకు చాలా సంతోషం. ఎందుకంటే అందరూ చేశారని నేను చెప్పను, సంఘంలో కొందరు. ఎందుకంటే అబ్రహాము విశ్వాసాన్ని బట్టి ఒక నీతిమంతుడు ఉంటే ఈ సొదొమ గొమొర్రాను కాపాడుతావా అని అబ్రహాం అడిగాడు. అలాంటి నీతిమంతులు ఒక్కలో, ఇద్దరో, ముగ్గురో మన సంఘంలో ఉండి మీరు కొద్దిమందిగా చేసినటువంటి ప్రార్థన బట్టి నాకు